వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్. మానవ జీవితంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ చట్టాల మీద అవగాహన మానవ అధికారాన్ని రక్షించడానికి మరియు వ్యక్తిగత సామాజిక పరిపాలన సాఫీగా సాగడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని సెక్షన్ల గురించి తెలుసుకుందాం. సెక్షన్ 302 హత్యా నేరమునకు శిక్ష. ఐపీసీలో సెక్షన్ 302 హత్యా నేరమునకు శిక్ష. హత్యా నేరమునకు పాల్పడిన వ్యక్తికి మరణశిక్ష కానీ యావజ్జీవ శిక్ష కానీ జరిమానా కానీ విధించవచ్చు. ఐపీసీలో 302 చాలా పెద్ద అఫెన్స్. సెక్షన్ 354 ఒక భారతీయ స్త్రీని వ్యక్తిగతంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ అవమానపరిచిన, దాడి చేసిన, దౌర్జన్యం చేసిన, ఆ స్త్రీ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినేటట్లుగా ప్రవర్తించిన సెక్షన్ 354 వర్తిస్తుంది. ఈ సెక్షన్ 1860 చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరింత కఠినతరం చేయడం జరిగింది. సెక్షన్ 354 ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించే శక్తివంతమైన ఆయుధం. ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కిందికి వస్తుంది. అంటే తక్కువలో 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. కాబట్టి స్త్రీలకు గౌరవించండి. సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్య నేరం. నా ప్రాణం నా ఇష్టం అని అనడానికి లేదు. అతనికి సుమారు 6 నెలల శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని దేశాలలో ఆత్మహత్యలను అనుమతించి నేరాల లిస్టులో నుంచి తీసేయడం జరిగింది. దాని మీద మన దేశంలో కూడా న్యాయస్థానాలు ఆలోచన చేస్తున్నాయి. కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తే వారి మీద 306 కింద కేసు ఫైల్ చేయబడుతుంది. ఎవరైనా స్త్రీ పెళ్ళైన 7 సంవత్సరాల లోపు ఆత్మహత్య చేసుకుంటే దానికి 304B కింద మార్చి డౌరీ డెత్ గా మార్చడం కూడా జరిగింది. ఇందులో యావజ్జీవ ఉరిశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఎవరైనా అప్పుల వాళ్ళు చావమని, చచ్చిపోమని అన్నారని రుజువు అయితే వారి మీద 304B బుక్ అయ్యే అవకాశం ఉంది. సెక్షన్ 377 పురుషుల స్త్రీల శృంగారం వారి వ్యక్తిగత విషయమని, ఇద్దరి పురుషుల లేదా ఇద్దరు స్త్రీల మధ్య శృంగారం నేరం కాదని తీర్పునిచ్చింది. సాంప్రదాయబద్ధులకు మన దేశంలో ఈ విషయం నచ్చకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 498A 1860 ప్రకారం దీని అర్థం క్రూరత్వం. భర్త తన భార్యను వివిధ రకాలుగా వేధిస్తే 498A కేసు ఫైల్ చేయవచ్చు. 2017 ముందు 498A కేసు ఫైల్ అయిన వెంటనే అరెస్టు చేసేవారు. 2017 తర్వాత సుప్రీంకోర్టు 498A ఫైల్ అయిన వెంటనే అరెస్టు చేయకూడదు అని చెప్పడం జరిగింది. కొంతమంది భార్యలు ఈ సెక్షన్ను దుర్వినియోగపరుస్తూ ఉండడంతో ఈ అమెండ్మెంట్ తేవడం జరిగింది. సిఆర్పిసి చట్టం ప్రకారం కేసు ఫైల్ అయిన తరువాత 41A నోటీసు ఇవ్వాలి. తరువాత 2 నెలల పాటు పోలీసులు దర్యాప్తు చేసి తరువాత మాత్రమే అరెస్టు చేయాలి. ఐపీసీ 420 వంచన, మోసం కారణంగా ఒక వ్యక్తికి చెందిన ఆస్తిని వేరే వారికి బదలాయించడాన్ని ఐపీసీ 420లో పొందుపరిచారు. అలా మోసం చేసిన వ్యక్తికి 7 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 375 అండ్ 376 ఐపీసీ 375 రేప్ ను నిర్వచిస్తుంది. సెక్షన్ 376 రేప్ కేసులో శిక్షను ఏ విధంగా విధించాలో తెలియజేస్తుంది. 2013 ఢిల్లీలో జరిగిన అత్యాచారం కారణంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా ఈ 375 సెక్షన్ మరియు 376 సెక్షన్ ను ఒక ఆర్డినెన్స్ ద్వారా అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 376A, B, C, D, E లను కూడా చేర్చడం జరిగింది. అయితే మళ్ళీ 2018లో ఐపీసీకి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి సెక్షన్ 376AB,
సెక్షన్ 376 DA, సెక్షన్ 376 DB కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు రేప్ కేసును పోలీసులు ఈ పై చెప్పిన సెక్షన్ల కిందనే కేసును నమోదు చేస్తారు. పవిత్రమైన భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సంవత్సరానికి 30,000 రేప్ కేసులు నమోదవుతున్నాయి. నమోదు కానివి ఎన్నో. చట్టాలను చేసుకుని శిక్షలు అమలు చేసినంత మాత్రాన సమాజంలో మార్పు వస్తుందని ఆశించలేం. కేసు ఫైల్ అయిన తరువాత 3 నెలల వ్యవధిలో శిక్ష పడేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. అప్పుడే మన భారతదేశంలో ఈ రేప్ కేసులు తగ్గుముఖం పడే అవకాశం ఉంది. సెక్షన్ 304A, ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతే 304A సెక్షన్ వర్తిస్తుంది. వేగంగా వెళ్ళి ఎవరినైనా గుద్ది అవతలి వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైతే 304A IPC సెక్షన్ ప్రకారం అతని మీద కేసు ఫైల్ అవుతుంది. కాజింగ్ డెత్ ఆఫ్ నెగ్లిజెన్స్ కింద 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 448 IPC ట్రెస్పాస్, ఎవరైనా ఇంటిలోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తే అది 448 IPC ప్రకారం నేరం. ఈ విధంగా చేసిన నేరానికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం లేదా జరిమానా లేదా 2 విధింపబడే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా దొంగతనానికి కానీ ఇంటిలోని సభ్యులను దుర్భాషలాడడం కానీ చేస్తే ఆ నేరాన్ని బట్టి 448కి ఆ సెక్షన్లు జోడించి కేసు ఫైల్ చేస్తారు. ఇలాంటి చట్టం గురించి అవగాహన పెంచే వీడియోలను నేను మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. మీరు నా వీడియోలను లైక్, షేర్ చేసి సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ సిరివేలు చరణ్.